కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే జనం బాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షుడు కవితమ్మ గారు నిజాం సాగర్ ప్రాజెక్టు అలాగే కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితులు, ఎందుకంటే అక్కడనే నిజాం సాగర్ ప్రాజెక్టు ఉన్నా కానీ కామారెడ్డి జిల్లాలో ఒక ఎకరానికి కూడా నీళ్ళందలేని పరిస్థితి ఉందని అక్కడ ఉన్న రైతుల పరిస్థితిని చూసి చలించి అక్కడ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏదైతే ప్యాకేజ్ నెంబర్ 2021-22లో భాగంగా మరి కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు, గత ప్రభుత్వం కూడా చేయలేదు, మరి అక్కడ పనులు చాలేసి నిర్లక్ష్యంగా వదిలేసిరు, ఈ ప్రభుత్వం కొనసాగిస్తలేదని అక్కడి రైతుల బాధలు వేసి వారు అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. దానికి బదులుగా మరి ప్రశాంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మరి మాజీ మంత్రి వర్గం వాళ్ళు ఏమంటారంటే మేము కాళేశ్వరం నీళ్ళన్నీ కూడా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకి ఇచ్చినామంటున్నారు. మేము ప్రశాంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీడియా సాక్షిగా నిజామాబాద్ జాగృతి టీం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మీరు వేదిక ఎక్కడైపోయినా సరే మేము చెప్తామంటే మేము చెప్తాం వేదిక. మరి నిజామాబాద్ ఎక్కడైతే అంబేద్కర్ పార్క్ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే మీరు చెప్పిన తోటి మేము వస్తాం, మీరు చూపెట్టండి. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిరా? వేల కోట్ల రూపాయలు మరి కాళేశ్వరం 2021-22 కింద ఖర్చు చేసి దాని అంచనాలు పెంచి మీరు కమిషన్లు దండుకొని మరి ఈ రోజు రైతులకు నిజామాబాద్ జిల్లాలో 1,80,000 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 1,80,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన మీరు 5 సంవత్సరాలు మరి కాలయాపన చేస్తూ మీ కమిషన్ల కోసం నకిలీ పైపులు వాడుతూ ఎక్కడైతే కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకుంటూ పనులకు నిర్లక్ష్యం చేసిన మీరు ఈ రోజు కవితక్క గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్న రైతుల పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని చూసి ఆమె గుండె తరుక్కపోయి మాట్లాడింది. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అని చెప్పింది. మీరు ఆ మాట్లాడేది కవితమ్మ గురించి. మేము ప్రశాంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే SRS పునరుజ్జీవ పథకం అని చెప్పి వేల కోట్ల రూపాయలు మరి 1000 కోట్లతోటి కావాల్సిన ప్రాజెక్టుని 4 ఏళ్లలో 2,000 కోట్లకు అంచనాలు పెంచి మరి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తాం, SRS నిలుపుతామని మీరు చెప్పి అందులో ఎన్ని కమిషన్లు తీసుకున్నారు? అక్కడ నుంచి నీళ్లు తేవడం అనేది ప్రజలకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నది. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లులకు, మోటార్ల రిపేర్లకు కూడా మరి 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు బాల్కొండ నియోజకవర్గంలో ఉంటూ మరి SRSPలో పూడిక దాదాపు 20 TMCల మేర పూడిక పేరుకపోయిందని చెప్పేసి అందరూ నీటిపారుదల అధికారులు, శాస్త్రవేత్తలు అందరూ చెప్తా ఉంటే మీరు దాని మీద ఒక్కరోజు కూడా సమీక్ష జరపకుండా అక్కడ నుంచి పూడిక తీయకుండా, అక్కడ పూడిక తీస్తే కొన్ని 10 లక్షల ఎకరాలు సారవంతమైన నేలలుగా మారుతా ఉండే, కేవలం ఒక 200 కోట్ల రూపాయలు పెడితే దాదాపు 20 TMCల మీద సామర్థ్యం పెరుగుతా ఉండే. దాన్ని మీరు కమిషన్ల కోసం మోటార్లు పెట్టి పంపులు బిగించి కాంట్రాక్టర్ల రూపంలో డబ్బులు దండుకోవడం కోసం పునరుజ్జీవనం పెట్టి 1000 కోట్ల ఉన్న ప్రాజెక్టును 2,000 కోట్లకు తీసుకొచ్చింది నిజం కాదా? ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. అలాగే మేము ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు కవితమ్మ గారికి మాట్లాడే ముందు మీ బాల్కొండ నియోజకవర్గంలో మీరు ఏదైతే నేను ఖద్దర్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ నేను ఒక ఖద్దర్ ఇంజనీర్ అని చెప్పి దాదాపు 14 చెక్ డ్యాముల్ని నీటిపారుదల శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి 200 నుంచి 300 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యే విధంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతూ ఎటువంటి దానికి ఫ్లో ఎంత వస్తుంది, రాబోయే రోజుల్లో క్లౌడ్ బర్స్ట్ జరిగే పరిస్థితులు ఏంటి, ఎటువంటి అనుభవం లేకుండా మీరు నీటిపారుదల శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కట్టిన చెక్ డ్యాంల వల్ల రైతులు వేల ఎకరాల భూముల్ని కోల్పోతూ, పంటల్ని కోల్పోతూ వాళ్ళు దినదినంగా గండంగా గడుపుతా ఉంటే మీరు తమాషా చేసింది నిజం కాదా? మేము అడుగుతా ఉన్నాం, 14 చెక్ డ్యాంల దగ్గరికి మీరు వస్తారా? మేము వస్తాం, జాగృతి టీం అందరం కూడా వస్తాం. మీరు ఎక్కడ నిరూపిస్తారు చెక్ డ్యాంలు సక్సెస్ అయినాయి, రైతులకు భూగర్భ జలాలు పెరిగినాయి అని మీరు చెప్పగలుగుతారా? గుండె మీద చేతిసుకుని మేము ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. మీరు రాబోయే రోజుల్లో బాల్కొండ నియోజకవర్గంలో జరిగే విపత్తులకు పూర్తి బాధ్యత మీరే. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం, మహారాష్ట్ర లాంటి వెనుకబడిన రాష్ట్రాల్లో అక్కడ చెక్ డ్యాంలు కడితే ఇంతకంటే తక్కువ వరద ఉన్న వాగుల మీద కూడా అక్కడి ప్రభుత్వాలు చెక్ డ్యాంలకు గేట్లు పెట్టి వరద ఎక్కువ వచ్చినప్పుడు గేట్లు తెరిచి అక్కడ ఇసుక మీటర్ కొట్టుకపోయి ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం, ప్రాజెక్టు భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రిగా ఉండి మీరు అక్కడ ఏం తొందర వచ్చిందని చెక్ డ్యాంలు గేట్లు లేకుండా నిర్మించారు. మేము ఇక్కడ తెలంగాణ జాగ్రత్త మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రశాంత్ రెడ్డి గారు మీరు బాల్కొండ నియోజకవర్గంలో మేమేమంటున్నామంటే రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పిదం వల్ల ఏదైతే ఆ పెద్ద వాగులు ఉన్నాయో ఆ 2 వాగులు కూడా దిశ మార్చుకున్న రోజున అక్కడ వేలాదిగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. మేము ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు బాధ్యత వహించాల్సి ఉంటది. గేట్లు లేకుండా కట్టిన చెక్ డ్యాంలు ఆ వాగులు దిశ మార్చుకున్న రోజు గ్రామాలే తుదముడతాయి, వేల మంది ప్రాణ నష్టం జరుగుతుంది. దానికి ప్రశాంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలా అని మేము డిమాండ్ చేస్తాం. మేము మరొకసారి కాళేశ్వరం మీద కానీ కవితక్క గారి మీద మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రశాంత్ రెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ
మీరు గెలిచింది కేవలం కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుని అని చెప్తా ఉన్నాం. మీరు గెలుస్తున్నప్పుడు మీరు ఇంత అభివృద్ధి చెందిన ఈ ఆర్మూర్ ప్రాంతంలో, ఈ బాల్కొండ ప్రాంతంలో, మరి ఆదర్శ గ్రామం ఉన్న అంకాపూర్ ఉన్న ఈ గ్రామంలో ఎంతో చైతన్యమైన ఈ ప్రాంతాన్ని, మరి వేలాది మంది ఎన్ఆర్ఐ వేరే దేశాలలో సెటిల్ అయిన ఈ ప్రాంతాన్ని మీరు రాయలసీమ యొక్క బందీలుగా చేసే ప్రయత్నం చేసిర్రు. అనవసరమైన వ్యక్తుల మీద మీ రాజకీయ కక్షలతో గంజాయి కేసులు పెట్టినవి ఉన్నాయి. మేము వస్తాం, మేము నిరూపిస్తాం, మీరు వస్తారా? మీరు ప్రజల్ని అనగదొక్కుతూ ఒక ఫ్యాక్షనిజం గా ఈ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతాలు ఏవడం వల్లనే ఈ రోజు మీకు ఓటములు చావు తప్పి కన్నులొట్టమైన పరిస్థితిలో మీరు డబ్బులు ఖర్చు పెడితేనే గెలిచారు తప్ప ప్రజలు మిమ్మల్ని ప్రేమతో గెలిపించిన పరిస్థితి లేదు. మీరు కవితమ్మ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం.